పాకిస్తాన్ ఎన్ని దొంగ ప్రచారాలు చేసినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన ఎంత సవతి తల్లి ప్రేమ చూపించినా ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు లోపల నుంచి రగిలిపోతున్నారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వైపుకు తిరుగుబాటుకు రెడీ అయ్యారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన ఎన్నో దౌర్జన్యాలు చేస్తూ ఉంటది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన దాడులు చేసి దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. 100 మంది పైగా ఇంజూర్ అయితే అయ్యారు. సో దీని వల్లనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క ప్రజలు జాక్ అంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్లు తిరుగుబాట్లు చేయడం జరుగుతుంది పాకిస్తాన్ గవర్నమెంట్ పైన. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు ఉంటుంది పాకిస్తాన్ యొక్క నైజం. ముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే భారత భూభాగంలోని కాశ్మీర్ ని అక్కడ వాళ్ళు ఆక్రమించుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆ భూభాగం అంతా కంట్రోల్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోనే ఉంటుంది. అది 2 భాగాలుగా కాశ్మీర్ ఉంటుంది. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా, ఇంకొకటి ఆజాద్ కాశ్మీర్ గా. అయితే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరియు ఆజాద్ కాశ్మీర్ లో విపరీతంగా అల్లర్లు జరుగుతున్నాయి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా. అది ఏ విధంగా అనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రస్తుతము రగిలిపోతుంది. దానికి కారణం ఏంటంటే అనాదిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు అండ్ ఇన్ఫ్లేషన్ అంటే పోవర్టీ, అక్కడ పేదరికము ఒక రేంజ్ లో ఉంది. అండ్ ఉద్యోగత అంటే అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. అక్కడి ప్రజలకు 1 కిలో గోధుమ కొనాలంటే 100,000 ఖర్చు పెట్టాల్సిందే. సరైన తిండి లేక దాదాపు 10 సంవత్సరాల నుంచి పస్తులు ఉంటున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు. దీని వల్లనే మమ్మల్ని ఎన్నోసార్లు భారతదేశంలో కలిపేయండి అని చెప్పి అక్కడి ప్రజలు కోరుకోవడము, అక్కడ ధర్నాలు చేయడము మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. ప్రస్తుతము ఇది ఒక సరైన సమయంగా చూడవచ్చు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మన భారతదేశంలో కలిపేయడం. అసలు ఈ అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చాలా వనరులు ఉన్నాయి, చాలా నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్ దేశం మొత్తానికి ఎలక్ట్రిసిటీ సప్లై అయ్యేది పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి, గిల్గిత్ బలూచిస్తాన్ నుంచి. అక్కడ ఉన్న యురేనియం నిల్వల వల్ల చాలా వరకు పాకిస్తాన్ దేశంలో దాదాపు 80-90% అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది సప్లై అవుతుంది. సో అంతటి సప్లై అవుతున్నా కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే గిల్గిత్ బలూచిస్తాన్ ఉందో అండ్ ముజాఫరాబాద్ ఏదైతే ఆజాద్ కాశ్మీర్ ఉందో అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు. ముఖ్యంగా ఒక రోజుకి దాదాపు 20 గంటల వరకు కూడా ఎలక్ట్రిసిటీ అక్కడ దొరకదు. సరే, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు సబ్సిడీస్ ప్రకంగా వాళ్ళకు ఇవ్వండి, మా యొక్క వనరులు మీరు ఉపయోగించుకుంటున్నారు, మాకు సబ్సిడీ ఇవ్వండి, లేకుంటే సరైన విద్యుత్ అయినా ఇవ్వండి అని చెప్పి అక్కడ ప్రజలు చేసే డిమాండ్. అండ్ వాళ్ళు ఒక సరైన తిండి తిని దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది కావచ్చు. గోధుమ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. అసలు వాళ్ళు సరైన తిండి తినక 10 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగిపోయింది. అక్కడ హక్కులను కాలరాసి పాకిస్తాన్ ప్రజల ఏదైతే పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడము, దీని వల్ల వారి యొక్క ఆక్రోశం మరో స్థాయికి వెళ్ళిపోయింది. అండ్ ఇది కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ని అండ్ ఆజాద్ కాశ్మీర్ ని 2 భాగాలుగా చూస్తుంటది. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనగా వారి యొక్క సొంత టెరిటరీగా భావిస్తుంది. ఆజాద్ కాశ్మీర్ అనగా దాన్ని ఒక దేశంగా పరిగణించి దానికి ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్ కూడా ఉంటారు. సో దీని మానిటరింగ్, దీని కంట్రోలింగ్ అంతా పాకిస్తాన్ చేతిలోనే ఉంటుంది. కానీ పేరుకు మాత్రం ఆజాద్ కాశ్మీర్ ఒక సపరేట్ దేశం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ముజాఫరాబాద్ ఒక పెద్ద సిటీ. సో ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా, సో అక్కడ ఆజాద్ కాశ్మీర్ ఉంది కదా, ఆజాద్ కాశ్మీర్ లో 45 ఎంపీ సీట్స్ ఉంటాయి. సో ఇక్కడ యొక్క గవర్నమెంట్ నియమించుకోవడం ఇక్కడ యొక్క ప్రజల యొక్క ఇది హక్కు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క ఆజాద్ కాశ్మీర్ ఉంది కదా, ఆజాద్ కాశ్మీర్ యొక్క 12 సీట్లను లాహోర్ లోని వ్యక్తులకు, అక్కడి యొక్క ప్రజలకు ఇచ్చే హక్కుగా పాకిస్తాన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అలా ఇచ్చేస్తే ఇక్కడ ఒక పప్పెట్ గవర్నమెంట్, ఆ 12 మెంబర్స్ ఎంపీస్ నుంచి ఒకరిని ఎన్నుకొని ప్రైమ్ మినిస్టర్ గా ఇక్కడ ఒక పప్పెట్ గవర్నమెంట్ ని పెట్టి కంప్లీట్ కంట్రోల్ అనేది పాకిస్తాన్ తీసుకుని ఒక ఆలోచనగా తెలుస్తుంది. దీని వల్లనే అక్కడి ప్రజలు ఆక్రోశానికి గురై అక్కడ జాక్ ఏదైతే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేస్తున్న ప్రొటెస్ట్ గా మనకు తెలుస్తుంది. దీని వల్లనే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ఎంత అల్లర్లు జరుగుతున్నాయి అంటే పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులను, పాకిస్తాన్ రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేయడం, ప్రొటెస్టులు చేయడము, అక్కడ ఉన్న జెండాలను చించేయడము, మమ్మల్ని స్వతంత్రం ఇవ్వండి అని చెప్పడము, లేకుంటే భారతదేశంలో కలిపేయండి అని చెప్పడము అక్కడ యొక్క ప్రజలు చేస్తున్న ప్రొటెస్టులు ఇది మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం భారతదేశం ఏం ఆలోచిస్తుంది? దీన్ని సరైన సమయంగా చూస్తుందా? దీన్ని
ప్రజెంట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మన భారతదేశంలో కలుపుకోవడానికి సరైన సమయం అని చెప్పి సోషల్ మీడియా నుంచి వస్తున్న రెస్పాన్స్. అయితే భారత గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే ఇది సరైన సమయము ప్రస్తుతం అయితే కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న కాశ్మీర్ ప్రజలకు ఫస్ట్ వారి యొక్క అవసరాలకు మనం పనిచేస్తున్నాము, ఎన్నో లక్షల కోట్లు పెట్టి వాళ్ళకి అభివృద్ధి వైపుకు తీసుకొస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు దాదాపు 1 కోటి మందికి పైగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఉంటారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు బేసిక్ నీడ్స్ ఇవ్వడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అండ్ ఇంటర్నేషనల్ పైన కూడా మనకు పెద్దగా ఇంపాక్ట్ పడుతుంది. ప్రస్తుతం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చేసిందంటే హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళడము, పాకిస్తాన్ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ భారతదేశంలోని భూభాగం అని చెప్పి చెప్పడము, దీంతో పాటుగా అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు, అక్కడిపై జరుగుతున్న అన్యాయాలపైన హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఇది భారతదేశం యొక్క స్టాండ్. దీనిపైన మీకు ఒక అప్డేట్ ఇచ్చానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇలాంటి కరెంట్ ఇష్యూస్ పైన వీడియోస్ ఒక షార్ట్ ఫామ్ లో తీసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. కంప్లీట్ గా లెంతీ వీడియోస్ కాకుండా చిన్న చిన్న వీడియోస్ తీసి మీకు ఒక ఈజీ అండర్స్టాండింగ్ విధంగా ఒక వీడియో ఉండేలా నేనైతే ప్లాన్ చేస్తున్నా. మీరు మన ఈ ఛానల్ ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.